మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చా? మార్కెట్‌లో చూస్తే చాలా ట్రెండ్స్. ఈ ఆయిల్ రాసుకుంటే మీ జుట్టంతా నల్లగా మారిపోతుందని చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ అయన్నీ వస్తున్నాయి. ఇవన్నీ నిజమేనా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రవల్లిక, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, అక్కినేని హాస్పిటల్స్. జనరల్‌గా వైట్ హెయిర్, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది మెయిన్‌గా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, అలాగే ఏజింగ్ వల్ల, క్రానిక్ స్ట్రెస్ బాగా ఒత్తిడి వల్ల మన బ్లాక్ హెయిర్ అనేది వైట్ హెయిర్‌గా టర్న్ అవ్వడం జరుగుతుంది. సో, మన హెయిర్ పిగ్మెంట్‌ని మెయింటైన్ చేసే హార్మోన్‌ని మెలనిన్ అంటారు. మెలనిన్ అనేది మెలనోసైట్స్ అనే సెల్స్ నుంచి మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మెలనోసైట్స్ కనుక జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏదైనా ఒక ఫ్యాక్టర్ వల్ల కంప్లీట్‌గా డ్యామేజ్ అయితే హెయిర్ అనేది కంప్లీట్‌గా వైట్‌గా టర్న్ అవ్వడం జరుగుతుంది. కొన్ని మెలనోసైట్స్ పార్షియల్‌గా డ్యామేజ్ అవ్వడం అంటే విటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్‌లో కొంచెం లిమిటెడ్ స్ట్రెస్‌లో మెలనోసైట్స్ అనేది పార్షియల్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా వైట్‌గా హెయిర్ టర్న్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆయుర్వేదం ప్రకారం పిత్త అనే దోష బాగా ఎగ్రివేట్ అవ్వడం వల్ల, బాగా స్పైసీ ఐటమ్స్ తినటం వల్ల కూడా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది. సో, ఆయుర్వేదంలో మనం ఏం చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్‌గా కంప్లీట్‌గా డ్యామేజ్ అయిన మెలనోసైట్స్‌ని అయితే అంటే కంప్లీట్‌గా డెత్ అయిన సెల్స్‌ని మనం కాపాడలేం. ఏవైతే మెలనోసైట్స్ పార్షియల్‌గా డెత్ అయినాయో వాటికి ప్రాపర్ ఆయిలింగ్, ప్రాపర్ నరిష్మెంట్, ప్రాపర్ డ్రగ్స్ ఇచ్చి ఎంతో కొంత మనం ఆ గ్రే హెయిర్‌ని వైట్ హెయిర్‌గా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన గ్రేయింగ్‌ని కూడా మనం అంత ఎఫెక్టివ్‌గా రెడ్యూస్ చేయలేం. ఎవరికైతే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో, అండర్‌లయింగ్ కండిషన్స్ ఉన్నాయో, ఇవన్నీ చూసుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిస్తే వాళ్ళ శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా అందజేయగలిగితే ఆటోమేటిక్‌గా ఈ గ్రే హెయిర్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆయుర్వేదిక్‌లో భృంగరాజ అని చెప్పి, ఇండిగో అని చెప్పి, బ్లాక్ సెసమే సీడ్స్ అని చెప్పి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన భృంగరాజ లాంటి లీవ్స్ అయితే మన రూట్స్‌ని మార్చగలుగుతాయి. మిగతా హెన్నా కావచ్చు, ఇండిగో పౌడర్ కావచ్చు, ఇవన్నీ మన హెయిర్‌ని రూట్స్‌ని మార్చలేకపోయినా మన హెయిర్‌ని కలర్ చేయగలుగుతుంది ఎఫెక్టివ్‌గా. సో, ప్రాపర్ ఆయిలింగ్, ప్రాపర్ ఆయుర్వేదిక్ హెర్బల్ మెడికేషన్స్ యూసేజ్ వల్ల ఎంతో కొంత మనం గ్రే హెయిర్‌ని బ్లాక్ హెయిర్‌గా టర్న్ చేయడంలో హెల్ప్ చేయగలుగుతాం. ఏదైనా సరే మన స్ట్రెస్‌ని రెడ్యూస్ చేసుకొని ఆయుర్వేదిక్‌లో అడ్వైస్ చేసిన శిరోధార లాంటి ప్రొసీజర్స్‌ని రెగ్యులర్‌గా అండర్‌గో అవుతూ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్‌ని కరెక్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోగలిగి హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ వైపుకి మనం అడుగులు వేయగలిగితే మన హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానికి ఆయుర్వేదం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. షేరింగ్ ఈస్ కేరింగ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ మిత్రులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. అమెరికాలో 40 ఏళ్ల వైద్య అనుభవం, ప్రపంచ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు మీకోసం విజయవాడలో అక్కినేని హాస్పిటల్స్.